ఏంటండి ఈ లోకం? దేవుడికైతే దేవుడి ముఖం కనబడకుండా పూలదండలు, పండ్లు, బట్టలు, గాజులు, నగలు ఇవన్నీ పెడతారు. ఎవరైనా బట్టలు లేకుండా వస్తే కళ్ళు తెరిచి మరి చూస్తారు. ఇదెక్కడి న్యాయమండి? దేవుడికి అవన్నీ పెట్టుమన్నాడా? మంచి మనసు చాలన్నాడు, ఒక్క పువ్వు చాలన్నాడు, ఒక్క బొట్టు చాలన్నాడు. మరి చెమటలు పుట్టేలా శరీరం అంతా కప్పువని చెప్పలే. ఒక్క రకమైన తిండి తింటాడు, 10 రకాలు చేసి పెడుతున్నారు. తినని దేవుని ముందట అన్నీ పెడుతున్నారే. లోకం మీద కట్టుకోవడానికి బట్టలేని మనిషి, తినడానికి తిండి లేని మనుషులు ఎందరో ఉన్నారు. దేవునికి 2 పువ్వులు, ఒక్క నైవేద్యం, ఒక్క కొబ్బరికాయ ముద్దుగా మంచినీటితోటి కడిగి అలంకరించి చూడండి. దేవుడు కూడా ఎంతో నీట్గా కనబడతాడు. మీరు అన్ని విధాలు పెడితే దేవుడే కనబడతలేడు. మనుషులైతే కట్టుకోవడానికే లేకుండా ఉన్నారు. ఇది గమనిస్తలేరు కదండి. ఈ కడికెళ్ళైనా గమనించండి. దేవుడికి పెట్టే అంత పెట్టండి. మీ కళ్ళ ముందటికి కట్టుబట్ట లేకుండా ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఆ శరీరం కనబడకుండా కట్టుబట్టను కొనివ్వండి. కొనిస్తారు కదూ. బాయ్ అండి.